ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పేరుచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత కైలాస నాదేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఈ రూట్ గుండానే వెళ్ళాలా. పేరుచెర్ల నుంచి నల్లపాడికి మధ్యలో ఉంటుంది ఈ కైలాసగిరి క్షేత్రం. కొండపైన వెలిసి ఉంటుంది. 1973లో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఫుల్ వీడియో చూసే ముందర రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ కైలాసగిరి క్షేత్రానికి ఇది ఘాట్ రోడ్డు. సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. మొదటిగా మనం ఈ ఘాట్ రోడ్డు గుండా వెళ్ళి దిగి వచ్చేటప్పుడు మెట్ల దారి గుండా వద్దాం. ఈ క్షేత్రం వచ్చేసరికి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరుచెర్లకి నల్లపాడికి మధ్యలో ఒక కొండపై వెలిసిన శ్రీ కైలాసగిరి క్షేత్రం. కొండపైకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఈ కైలాసగిరి ప్రత్యేకత ఏంటంటే భక్తులు వాళ్ళే స్వయాన అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ కైలాస నాదేశ్వర స్వామికి ఇరుపక్కల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మరియు శ్రీ గంగా పార్వతీ సమేత అమ్మవారు 2 వైపులా ఉంటారు. మధ్యలో కైలాస నాదేశ్వర స్వామి ఉంటారు. కొండ అంచు చివరికి వెళ్ళి చూద్దాం ఏం కనపడతా ఉంటుందో. ఈ చుట్టుపక్కల బాగానే కోతులు ఉన్నాయి. దూరంగా కాలువల్లో వర్షపు నీరు అయితే నిల్వ ఉన్నాయి. వాటర్ మొత్తం నల్లగా ఉన్నాయి, కాలాపానీ లాగా. ఇక్కడ నవగ్రహాల ఆలయం ఒకటి ఉంది.
శివరాత్రి పర్వదినాన అయితే ఇక్కడ రుద్రాభిషేకాలు, బిలవార్చనలు, కుంకుమార్చనలు, గోత్రనామార్చనలు, శివ సంకీర్తన భజనలు, అన్న సంతర్పణ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు యథాశక్తి ధన, ధాన్య, వస్తు, శ్రమ, దాన, సేవా రూపంలో సహకరిస్తూ ఉంటారు ఈ ఆలయానికి. 1973లో నిర్మించిన ఈ ఆలయం మొన్న శివరాత్రికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఆలయంకు వచ్చిన వాళ్ళు ఈ విధంగా స్వయంగా తామే అభిషేకం చేసుకోవచ్చు. అదే ఈ కైలాసగిరిలోని ప్రత్యేకత. ఎప్పుడు నిర్మించారు? 73లో నిర్మించారు. 52 సార్లు అయిపోయింది మన జరిగింది. 53వ సార్లు రేపు రాబోయేది. తర్వాత స్వహస్తాత అభిషేకం చేసుకోవచ్చు శివయ్యకి. ప్రతి రోజు నిత్యాన్నదానం ఉంది. రోజు అనంత అభిషేకం జరిగింది. కార్తీక మాసంలో నిత్య పూజలు ఉంటాయి, అభిషేకాలు. అమ్మవారికి శ్రావణ మాసంలో నవరాత్రుల అభిషేకాలు అలా ఉంటుంది. 1973లో 73లో కట్టారు. 52 పూర్తి అయితే 53 అండి. పార్వతి అమ్మవారు ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. ఇందాక ఘాట్ రోడ్ గుండా వచ్చాం కాబట్టి ఇప్పుడు మెట్ల దారి గుండా వెళ్తే మంచిది. సుమారు 300 మీటర్ల దాకా ఉంటాయి దిగటానికి. చూసారుగా ఫ్రెండ్స్, ఇందాక మనం ఘాట్ రోడ్ గుండా వచ్చాయి ఈ కైలాస పర్వతానికి. ఇప్పుడు మెట్ల దారి గుండా వస్తున్నాం. ఈ మెట్ల దారి గుండా ఎవరు వాడలేదు అనుకుంటే, తక్కువగా వాడుతున్నట్టుంది చూస్తుంటే ఈ రూట్ అనేది. చూశారుగా ఫ్రెండ్స్, కొండ మీద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మరియు గంగా పార్వతి సమేత కైలాసనాథేశ్వర స్వామిని. సుమారు 300 మీటర్ల దాకా ఉన్నాయి. నడకడం కూడా చాలా తేలిగ్గానే ఉంది. పెద్దవారు చిన్నవారు ఎవరైనా ఈజీగా నడవచ్చు. ఈ మెట్ల దారకుండా వెళ్తే ఇంకా తొందరగా వస్తుంది. ఒక బైకులు, కార్లు అయితేనే ఘాట్ రోడ్ గుండా వెళ్ళొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.